ఈరోజు పిండి వంటలన్నీ తృప్తిగా తిన్నా నేను. నేను కూడా మస్తు తిన్నా. కడుపులో కొంచెం కూడా ఖాళీ లేకుండా తిన్నా. ఏం కాదులే స్వప్న, నువ్వు తిన్నది అరగాలంటే మళ్ళీ ఇంటి పని మొత్తం నువ్వే చెయ్యి. అప్పుడు తిన్నది అరుగుతుంది. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. ఇదొక్క రోజు ఇంటి పనులు ఏమోలే పాపమని చేసిన. ఇంకా సందు దొరికింది కదా అని నేను మా అత్తింటికి పోయే వరకు ఇంటి పనులన్నీ నాతో చెప్దాం అనుకుంటున్నారేమో మీరు. అంత లేదు, నాకు తెలుసులే నీ గురించి. ఏదో జోక్ చేసిన, లేదనకుండా ఈరోజు ఒక్కటి ఇంటి పనులు చేసినావు, అదే చాలు నాకు. ఇంక నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. అవును నానా, నాకే గిఫ్ట్ ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు? ఏ గిఫ్ట్ ఇస్తావు? నువ్వు ఈరోజు ఇంటి పని మొత్తం చేసినావు కదా, అందుకు మంచి గిఫ్టే ఇస్తా. అవునా, ఏం గిఫ్ట్ నానా? నీ అందానికి మరింత అందాన్ని పెంచే గిఫ్ట్. అయితే ఏదో పెద్ద గిఫ్ట్ అయినట్టుంది. నా అందానికి మరింత అందాన్ని పెంచే గిఫ్ట్ అంటే ఒక 10,000 రూపాయల పట్టుచీర కొనిస్తాడా, లేదంటే ఒక బంగారు చైన్ కొనిస్తాడా? మా నాన్నకి నేనంటే ఇష్టం కాబట్టి ఏదో ఖరీదైన గిఫ్ట్ ఇస్తాడు. ఏం గిఫ్ట్ చెప్పు నానా. ఇప్పుడే చెప్పను, నీకు సర్ప్రైజ్ ఇస్తా. అంతవరకు నేను ఆగలేను. ఏందో ఇప్పుడే చెప్పు. అవును, ఏమిస్తున్నారో ఇప్పుడే చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అవును నానా, ఈ సస్పెన్స్ ఎందుకు మధ్యలో? ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఇప్పుడే చెప్పండి. చెప్పండి మామయ్య. అందరూ అడుగుతున్నారు కదా, చెప్పండి నానా ప్లీజ్. ఇంతమంది అడిగిన తర్వాత చెప్పకుండా ఉంటానా? అయితే చెప్పండి. నీకోసమని నా కోసమని? నీకోసమని ఒక మంచి ఒక మంచి గోర్ల పెంటు కొనుక్కొని వచ్చిన. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది నాన్న. బాగుంది కాబట్టి స్వప్న కోసం ప్రత్యేకంగా కొన్నా. స్వప్న కోసం మీరు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని అస్సలు ఊహించలే. చాలా బాగుంది గిఫ్ట్. స్వప్న, ఏంది అట్లున్నావు? తీసుకో స్వప్న. నువ్వు ఇచ్చే గిఫ్ట్ చూసి ఆనందంతో మాటలు వస్తలేవు స్వప్నకి. అవునా? అవును మరి. ఏ స్వప్న, నానా నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? అవునమ్మా. నా అందానికి మరింత అందాన్ని పెంచేది అంటే ఈ గోర్ల పెంట. నేనుగా పట్టు చీరనో బంగారమో ఖరీదైన గిఫ్ట్ అనుకున్నా. తీసుకోమ్మా. ఏంది నాన్న నువ్వు? అసలు నీ కళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నా? ఏమైందమ్మా? నువ్వు నాకే గిఫ్ట్ ఇస్తా అంటే ఏ పట్టు చీరనో ఏ బంగారు చైనో ఏ ఖరీదైన బహుమతి ఇస్తావనుకున్నా. అంతేగాని 20 రూపాయల గోర్ల పెంట తెచ్చి మొక్కాన కొడతాం అనుకోలే. అంటే నీకు ఇది నచ్చలేదా? చిన్నప్పటి నుంచి నీకు గోర్ల పెంట అంటే ఇష్టం కదా, అందుకు ఇది తెచ్చినాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి బంగారం అంటే కూడా ఇష్టమే. మరి బంగారం తేవచ్చు కదా. మీరు కూడా ఏందండి, గిఫ్ట్ అంటే ఏదో చీరనో గాజులో ఇస్తారనుకున్నా. ఆ స్వప్న గురించి తెలిసి 20 రూపాయల గోర్ల పెంట పట్టుకొని వచ్చినారేంది మీరు? అంతేలే, ఈ ఇంట్లో అందరికీ నేను లోకువైపోయినాను. మీ ఇంటికి కోడలు వచ్చిన తర్వాత నా కోసం ఖర్చు చేయడానికి కూడా మీకు మనసు వస్తలేదు. మళ్ళీ గాడిదలాగా ఇంటి పనులని చేసినాను. అంతేలే, మీ కోడలు రాగానే బాగా మారిపోయినారు. ఇప్పుడేంది నీ బాధ? మంచి పట్టు చీర కావాలి అంతే కదా. నువ్వు మీ అన్నయ్య మీ వదిన ముగ్గురు షాపింగ్కి పోండి. నీకు బాగా నచ్చిన చీర కొనుక్కో. నిజంగా? నిజంగా. పట్టు చీర. థ్యాంక్స్ అమ్మా. రేయ్, నువ్వు అవన్నీ స్వప్న ముగ్గురు పోయిరా పోండి షాపింగ్కి. మధ్యలో నేనెందుకు అత్తయ్యా? మీ కొడుకు స్వప్న పోయిస్తారులేండి. నాకు పెద్దగా షాపింగ్ చేయడం ఇష్టం ఉండదు. అవునా? అయితే సినిమాకు పోయిరండి. ఏంది సినిమాకే? అవునమ్మా, మీకు పెళ్ళైన కాంచి ఎప్పుడు బయటికి పోలే కదా. ఈరోజు ఎట్లా షాపింగ్కి పోతున్నారు? పనిలో పని వచ్చేటప్పుడు సినిమా చూసి రండి. నాకోకే. ఏంరా, నువ్వేమంటావు? సినిమాలు చూడక చాలా రోజులు అవుతుంది, ఎట్లా ఇంటికాడ బోర్ వస్తుంది. నాకోకే. ఇప్పుడేమంటావు అవని? సరే అత్తయ్య, నేను కూడా పోతలే. మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా. అవునమ్మా, మీరు కూడా ఇంటికాడ ఏం చేస్తారు? మీరు కూడా రండి మాతో పాటు. నాకు ఆ సినిమాలు షాపింగ్లు నచ్చవు, నేను రాను. విన్నావు కదా మీ నాన్న ఏమన్నాడు? నేనంటవా నాకు కాళ్ళ నొప్పులతో తిరగలేను. మీ మధ్య మేమెందుకురా? మీ ముగ్గురు పోయిరా పోండి. సరే అమ్మా, నీ ఇష్టం. ఇంకెందుకు లేటు, పైన కాపోండి. సరే నాన్న. ఇదిగో అమ్మా అవని, ఈ గొర్రెపెంటు నువ్వన తీసుకో. అదేంటి నాన్న, నా కోసం అని తెచ్చి ఆవిడకి ఇస్తావా? నువ్వే కదా గొర్రెపెంటు తెచ్చినా అని మస్తు బాధపడినావు. అయితే ఆవిడకి ఇస్తావా? ఇది నాది. ఊకే వచ్చే గొర్రెల పెంటు ఎందుకో పట్టుకోవాలి, అన్నీ నాకే కావాలి. దీని దుంపదేగా, ఇదంతేలే. మీరు కూడా పోయి రెడీ కాపోండి. ఇంకా అవని ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇది మొదటి పండగ. ఇల్లంతా నిండుగా కలకలలాడుతుంది. అవునే, కానీ మన అల్లుడు కూడా వచ్చింటే బాగుండు. అవునండి. రేపు కనుమ పండగ, మళ్ళొకసారి అల్లుడికి ఫోన్ చేసి రమ్మని చెప్దాం. సరే అండి, రాత్రికి ఫోన్ చేసి చెప్తాలే నేను.
జాగ్రత్తగా పోయిరండి. సరే అమ్మా. స్వప్న ఫస్ట్ నువ్వెక్కు. నీకు వెనకల కూర్చుంటే ఇరికిరుకుంటుందని చెప్పినావు కదా, అందుకు నువ్వే ఎక్కు ముందర. ఏం అవసరం లేదు, నువ్వే కూసో. నీ ఇష్టం. ఎవరొకరు కూసోండి. అత్తయ్య వెళ్ళొస్తాం. మరసంగా పోయిరండి. బాయ్ నానా. బాయ్ స్వప్న. ఏమండి, మన కొడుకులో ఎంత మార్పు వచ్చిందో చూసినారా? అవునే చూస్తున్నా. అవని అంటేనే అసహించుకున్న తోడు ఇప్పుడు బాగా చనువుకుంటున్నాడు. అవునండి, ఫస్ట్లా వాడి ప్రవర్తన చూసి వాడి కోపం చూసి అసలు మారడా అనుకున్నా, కానీ మెల్లగా మార్పు వస్తుంది. అవునే, అయినా మన కోడలు అవనికి ఓర్పు సహనం ఎక్కువ. అది కూడా నిజమే. ఈ కాలంలో అమ్మాయిలు భర్త గాని అత్తమామ గాని ఒక మాట అంటే తట్టుకోలేరు. రచ్చ రచ్చ చేస్తారు, వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి చెప్తారు. కానీ మన అవని అట్లాంటిది కాదు. అట్లాంటిది అయ్యింటే పెళ్ళైన వారం రోజులకి వాళ్ళ పుట్టింటికి పోతుండే. అవని ప్లేస్ లో వేరొకరు ఉండింటే అదే పని చేస్తుండ్రి. మనకి ఇలాంటి కోడలు రావడం మన అదృష్టం. అవునండి, మన కొడుకు కూడా ఆ పల్లవిని పూర్తిగా మర్చిపోయి అవనితో సంతోషంగా ఉంటే అదే చాలు మనకి. మీరు ఈయన్నే దిగండి, నేను బైక్ ముందర పార్క్ చేసి వస్తా. ఫస్ట్ షాపింగ్కి పోయింటే బాగుండు. ఈ స్వప్నకి అంత షాపింగ్ పిచ్చేందో, బైక్ ఎక్కిన కానించి షాపింగ్ 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 అంటనే ఉంది. ఆయన చూస్తే ఫస్ట్ షాపింగ్ మాల్కి తొలకపోకుండా థియేటర్కి వచ్చి ఆపినాడు. చెల్లెలకి తగ్గ అన్నయ్య ఇద్దరు సరిపోయినారు. లోపలికి పోదామా? ఏమైంది? నేను చెప్తానే ఉన్నా ఫస్ట్ షాపింగ్కి పోదామని, ఎంత చెప్పినా వినకుండా ఫస్ట్ సినిమాకి తొలుకొని వచ్చినావు. హో, అదే నీ బాధ. మీరు కూడా ఎందుకండి ఇట్లా చేసినారు? స్వప్న చెప్పినట్టు ఫస్ట్ షాపింగ్కి తొలుకొని పోవచ్చు కదా. మీ ఆడవాళ్ళని షాపింగ్కి తొలుకొని పోతే ఎన్ని గంటలైనా బయటికి రారు. మీరు కొనే 1-2 చీరలకి దాదాపు 5-6 గంటలు షాపింగ్ చేస్తారు. మీ షాపింగ్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఇంకా సినిమాకి ఎప్పుడు పోవాలి? అందుకు ముందనే సినిమాకి తొలుకొని వచ్చినాను. సినిమా 3 గంటలు ఉంటుంది. ఈ 3 గంటలు అయిపోయిన తర్వాత మీకు ఇష్టం వచ్చినంతసేపు షాపింగ్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మీరు చెప్పేది కూడా కరెక్టే. సరే అన్నయ్యా, ఇంకెందుకు లేటు, పోదాం లోపలికి. ఫస్ట్ టికెట్లు తీసుకోవాలి కదా. నేను ఆన్లైన్లో బుక్ చేసినాలే. ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది, పోదాం రండి. అరే మామా. ఏంటిరా మామ? మన పక్కన సీట్లో కూర్చొని చూడు, ఆమె ఎంత బాగుందో చూడు. ఎవర్రా? ఫస్ట్ టైమా సెకండ్ టైమా? ఫస్ట్ కూర్చున్నామనే. బాగుంది. ఆయన కూడా ఆమెకి పెళ్ళైనట్టుంది. పెళ్ళైన వాళ్ళతో మనకెందుకురా, సినిమా చూడు ఫస్ట్. వాళ్ళకి పెళ్ళయిందా లానా మనకు అనవసరం. అందంగా ఉంది, లైన్ వేస్తున్నా అంతే. నీ కర్మరా బాబు, ఏమైనా చేసుకో, నేను మాత్రం సినిమా చూస్తా. వీడేవుడు పక్కన అవనీని మింగేస్తోలాగా చూస్తున్నాడు. అసలు కనురెప్ప కూడా ఆర్పకుండా చూస్తున్నాడు. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చినారో ఏమో. రాను రాను అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా పోతుంది. వెధవలు. చెప్పండి సార్, ఏం కావాలి? మీకేం కావాలో చెప్పండి. నాకు పాప్కార్న్, ఒక కూల్ డ్రింక్ అంతే. నీకేం కావాలవని? నాకేం వద్దండి, ఇంటికాడ వచ్చేటప్పుడు బాగా తినొచ్చినాం కదా. తినొస్తే ఏమి, ఏదో ఒకటి తీసుకో. ఇంటర్వెల్ టైం కదా, స్నాక్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సరే, నాకు కూడా పాప్కార్న్ తీసుకోండి. సరే, 3 పాప్కార్న్, ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. సరే సార్. ఏం తీసుకుందాం రా? నాకు ఏదైనా ఓకే, ఎట్లా ఉన్నా ఓకే. అంటే నీకు ఇష్టం వచ్చినది తీసుకో. నేను తినే వాటికి కానీ మనుషులకు కానీ పేర్లు పెట్టాను. ఆ స్నాక్స్ రుచి ఎట్లా ఉన్నా తింటా. అట్లనే మనుషులు కూడా పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ అదంతా అవసరం లేదు. ఎట్లా ఉన్నా చూస్తా. నీవు నీ భాష ఏడ్చినట్టే ఉంది. వీడి భాష ప్రవర్తన ఏదోలా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే ఆడపిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతుంది ఈ సమాజం. ఇలాంటి వాళ్ళు ఈ జన్మలో మారరు. ఇదిగోండి సార్ మీ పాప్కార్న్. వెళ్దాం దా లోపలికి. మీకేం కావాలి సార్? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, అబ్బాయిలే మతి తప్పి మంచాన పడ్డారే. అరే ఏంద్రా నువ్వు, తన్నలు తినాలనుందే? కొందరి కోసం తన్నలు తిన్నా తప్పులేదు. రే ఏంద్రా నువ్వు? అప్పటి నుంచి చూస్తున్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేనేం ఓవర్ యాక్షన్ చేసినా? నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పాటలు, మాటలు, చూపులు, ప్రవర్తన అన్నీ అదోలా ఉన్నాయి. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అయ్యయ్యో సారీ అండి, వీడికి ఆడెట్లా బిహేవ్ చేయాలో అసలు తెలియదు, మీరేమనుకోవద్దు. రే వానికేందా సారీ చెప్పేది? రే నా నోరు నేను పాటలు పాడతా, నా చూపులు నేను ఎవరినైనా చూస్తా.
నీకెందుకురా మధ్యలా? అరే ఈ మాటలు మంచిగా రాని. ఎక్కువ తక్కువలు మాట్లాడినావనుకో నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. రా చూసుకుందాం. ఏం చేస్తావురా నువ్వు? అరే నీకు తెలివి ఉందా కొంచెమన్నా? ఫస్ట్ ఇటు నుంచి నాడు. రే ఏందిరా నువ్వు? రేయ్ నేను చెప్పేది నువ్వు ఇటు నుంచి పోతావా పోవా? సారీ అండి, ఏమనుకోవద్దు. అసలు ఏమైందన్నయ్యా? వాడు పాట పాడితే నువ్వెందుకు అని తిట్టినావు? అవును, నాకు కూడా అర్థం కాలే. ఏమైంది ఇంతకి? ఏం కాలే. ఫస్ట్ ఈ నుంచి పోదాం పండి. లేదు నువ్వేమో దాస్తున్నావు. ఏమైంది చెప్పన్నయ్యా? అవును చెప్పండి. ఆ వేస్ట్ ఫేలో అప్పటి నుంచి అవనికి లైన్ వేస్తున్నాడు. కాను రెప్ప కూడా ఆర్పకుండా అవనికెళ్ళ చూస్తున్నాడు. వాడు పాడిన పాట కూడా అవనిని ఉద్దేశించే పాడినాడు. అందుకు నాకు మస్తు కోపం వచ్చింది. అందుకు అన్నట్లు తిట్టినా. వేదోసచ్చినోడు. ఆ పాట నన్ను ఉద్దేశించి పాడినాడని తెలిసింటే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. రాంగ మనుషులు ఊర కుక్కల కంటే అద్మానంగా తయారవుతున్నారు. ఇలాంటి వాళ్ళని కుతుకు మీద కాలేసి తొక్కాలి. ఈడ అందరి ముందర గొడవ ఎందుకని వదిలేసినాను. ఇదే గనక బయట అయింటే వాణ్ణి ఉరికిచ్చి కొట్టేవాణ్ణి. నా జోలికి ఎవరైనా వస్తే ఈయనకెంత కోపం వస్తుందో. పరాయి వాళ్ళు నన్ను కన్నెత్తి చూస్తే కూడా తట్టుకోలేకుంటున్నాడు. దీని ఇష్టం అనుకుంటే ఇంకేమంటారు? సర్లే అన్నయ్యా, ఎవరు కర్మన వాళ్ళు పోతారులే. రా మనం పోదాం. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. చాలా మంది కామెంట్స్ లో మెసేజ్ చేస్తున్నారు, చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ నా పైన ఎప్పుడు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే లెంత్ ఎక్కువ పెట్టండి అని అడుగుతున్నారు. కానీ ఫ్రెండ్స్ నేను చాలా ట్రై చేస్తున్నా లెంత్ వీడియో పెట్టడానికి. ప్రజెంట్ నాకున్న పర్సనల్ వర్క్ వల్ల అది వీలు కావటం లేదు. బట్ డెఫినెట్ గా లెంత్ పెంచుతా. అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్, అది మీ చేతుల్లోనే ఉంది. ఈ స్టోరీ రాబోయే మిగతా పార్ట్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.